నమో వెంకటేశాయ. సువర్ణముఖరీతీరే లక్ష్మీపతి నివాసభూ వెంకటాద్రిరితి ఖ్యాతః సర్వలోకేషు పూజితః. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసం అహం భజే. ఆదివరాహ క్షేత్రము, కలియుగ ప్రత్యక్ష వైకుంఠము, భూలోక వైకుంఠము అయిన పరమ దివ్య తిరుమల క్షేత్రంలో ఎటు చూసినా విన్నా అంతా విష్ణుమయమే, పుష్పమయమే. పుష్పాలు వేదాలకు ప్రతీకలుగా యోపా పుష్పం వేద అని వేదాలు ఘోషిస్తున్నాయి. అందుకేనేమో ఈ పవిత్ర పుణ్య పర్వదినమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల గిరులు సుగంధ భరిత పుష్పమాల శోభితమై మనోజ్ఞమై కనువిందు చేస్తూ సాక్షాత్తు వైకుంఠమే కదా అని మనందరికీ కూడా స్ఫురింపజేస్తున్నాయి. అదిగో స్వర్ణరథము, రథరంగ డోలోత్సవంలో శ్రీవారు ఉభయ నాంచారులతో భక్త వాత్సల్యతను కురిపించడానికి వేంచేస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అత్యంత ప్రియమైన స్వర్ణ రథోత్సవంలో వసంతాల సంతసాల తేలుతూ ఉభయ నాంచారులతో స్వామివారు విచ్చేయబోతున్నారు. గుడి వెడలి బంగారు తేరులో తిరుమాడ వీధులలోకి స్వామివారు ఊరేగించుగా రాబోతున్నారు. అదిగో విశ్వక్సేనుల వారు, స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షులు ఈ స్వర్ణ రథోత్సవాన్ని నిరాటంకంగా నడిపించడానికి సంసిద్ధతగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి రథానికి 4 తురగాలు ఉంటాయి. కానీ ఆ 4 తురగాలు ఇక్కడ 2 తురగాలుగా, బంగారు రెక్కలు ఉన్నటువంటి తురగాలుగా మన మనసుని బుద్ధిని అధిరోహించబోయే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మనకి రథిగా ఆ భక్తులందరూ స్వామివారి యొక్క సారథిగా నడపబోతున్నటువంటి ఈ దివ్య స్వర్ణ రథోత్సవాన్ని వీక్షించే భక్తుల భాగ్యమే భాగ్యం కదా. అదిగో భద్రగజాలు, ఒక పక్కన భద్రగజాలు, అధికార గణాలు ఎంతో సునిశిత దృష్టితో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ స్వర్ణరథాన్ని నడిపించడానికి సంసిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఆనందానుభూతిలో పరవశులై భక్తి పారవస్యంలో అలనాడు కనకపు తేరదే గరుడ ధ్వజమదే అంటూ పరవశించినటువంటి ఆడి పాడిన భక్త శిఖామణి అన్నమయ్య వసంతాల వాసంతి కుసుమ వంతసాలతో అర్చించి ఆ వల్లభుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అర్చించారు. అన్నమయ్య భావన సామ్రాజ్యంలో అలనాడు ఊరేగిన ఆ బంగారు తేరు నేడు తిరుమలలో ప్రత్యక్షంగా భక్తుల నడుమ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కురిపించబోతూ ఉంది. భక్తులారా, ఒక్కసారి ఎలుగెత్తి ఆ 7 కొండల వాడిని, 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ కర్పూర నీరాజనంతో భక్తుల యొక్క దృష్టి స్వామివారికి తగలకుండా అందించేటువంటి ఆ కర్పూర నీరాజన కాంతులలో ఈ ఉషోదయపు వేళ స్వామివారి యొక్క దివ్య సుందర మనోజ్ఞ రూపం మనందరినీ కూడా ఉత్తేజపరుస్తోంది. స్వామి కరుణాంతరంగుడు. ఈ రథరంగ డోలోత్సవంలో భక్తులు స్వామిని లాలించబోతున్నారు. స్వామివారు ఊయలలూగుతూ భాగవత వాత్సల్యాన్ని ప్రసరించబోతున్నారు. సూర్యుడు కూడా స్వామివారి యొక్క ఈ రథరంగ డోలోత్సవాన్ని సునిశితంగా స్వామివారికి అలసట లేకుండా
చేయడం కోసమేమో కాబోలు చల్లని కిరణాలను ప్రసరిస్తూ వెన్నెల జల్లులను కురిపిస్తున్నాడా అన్నట్లుగా, వెన్నెల నిగ్గులను వెదజల్లుతున్నాడా అన్నట్లుగా ఉంది. అక్కడ వైఖానస అర్చక స్వాముల వారు ఒక పక్కన స్వామివారికి సమస్తమైనటువంటి ఉపచారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. భద్రగజాలు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి రూపమై అక్కడ మనకి గోచరిస్తూ ఉన్నాయి. సకల చరాచర సృష్టికి సారథి అయిన స్వామిని రథిని చేసి బంగారు తేరుని లాగపోతున్నారు నారీ మణులు. నారీ శిరోరత్నం అంటే నారీ రత్నాలు అన్నారు. ఎన్నో రత్నాలు స్వామివారు ఎన్నో వజ్ర వైఢూర్య మణిమయమైనటువంటి రత్నాలను ధరించి శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి అమ్మవారితో స్వామివారు వేంచేస్తున్నారు. ఇక్కడ మనందరం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. అందరూ భక్తులారా కన్నులారా స్వామివారిని దర్శించేటువంటి భాగ్యం ఈ అంతర్జాల మాధ్యమం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా మనందరికీ మన గృహాల నుండే వీక్షించే కన్నుల పండుగైనటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. హిందువుల పండుగలలో చాంద్రమానము సౌరమానము కలయికతో ధనుర్మాసంలో ఆచరించేటువంటి పండుగ ఈ ముక్కోటి ఏకాదశి. ఏకాదశి అంటే మనకు ఉండేటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, ఈ ఏకాదశమైనటువంటి ఇంద్రియాలను అధిరోహించినటువంటి స్వామివారి దర్శనం మనందరికీ కూడా కలుగుతూ ఉంది. ఈ స్వర్ణ రథోత్సవంలో స్త్రీలు స్వామివారి యొక్క రథాన్ని లాగబోతూ ఉన్నారు. స్వామివారు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంత్రే తత్ర దేవత అన్నదాన్ని నిరూపిస్తూ చేసేటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షిద్దాం. పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పన్నీట మజ్జనమాడెనిదే ముట్టులేని పన్నీట మజ్జనమాడెనిదే వెట్టదీర నిలుదరును విసరరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే కప్పురపు గంధవుడి కడునిట్టే మెత్తుకుని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా కప్పురపు గంధవుడి కడునిట్టే మెత్తుకుని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్ల దప్పిదేర విడమీరే
తలకొని చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే అలమేలు మంగను ఉరమందు ఇట్టెనించుకుని తులసి దండలు మోచే నిలువునను అలమేలు మంగను ఉరమందు ఇట్టెనించుకొని తులసి దండలు మోచే నిలువునను చలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు చలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు కొలువున్నాడు మోహాలు గుప్పరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఓం నమో వెంకటేశాయ. తిరుమల దివ్యక్షేత్రంలో అదిగో స్వర్ణరథం ఆకాశ హర్మ్యాలను అంటుతున్నటువంటి చందంగా సాక్షాత్తు ఆనంద నిలయమే, ఈ ఆనంద నిలయ శిఖర గోపురమే స్వర్ణరథంగా కదులుతుందా అన్నట్లుగా ఉంది. ఆనంద నిలయ దివ్య విమానంలో 3 అంతస్తులు ఉంటే ఈ స్వర్ణరథంలో 2 అంతస్తులు ఉన్నాయి. అలాగే ఆనంద నిలయం పైన 4 ప్రక్కలా ఉండే నారసింహ, వరాహ, గరుడ, వైకుంఠనాథ, పరవాసుదేవ మూర్తులు అదేవిధంగా ఈ స్వర్ణ చందనంలో కూడా అవే మూర్తులను చక్కగా ప్రతిష్ఠించారు. అదేవిధంగా దేవతామూర్తులు, గంధర్వమూర్తులు, ఋషులు, ద్వారపాలకులు ఆ స్వర్ణరథంలో మలిచారు. అదేవిధంగా సమస్తమైనటువంటి పద్మాలను, లక్ష్మీమయమైనటువంటి సమస్తమైనటువంటి శుభ చిహ్నాలన్నింటినీ కూడా ఆ స్వర్ణరథంలో పొందుపరిచారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున 3,000,000 దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకున్నారట. కాబట్టే ఇది 3,000,000 ఏకాదశి అన్నారు. ఈ రోజున వైకుంఠంలో వాకిళ్ళు తెరిచి ఉంటాయని, ఎవరైతే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారో వారికి మోక్షం సాధనం సులభతరమవుతుందని, కాబట్టే భక్తులందరూ వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి ఉత్సుకతను చూపిస్తూ తమ యొక్క భక్తితో స్వామివారిని దర్శించాలని పరితపిస్తూ ఉంటారు. అదేవిధంగా అశక్తులైనటువంటి భక్తులందరూ, తిరుమల కొండలకు రాలేనటువంటి భక్తులందరూ బాధపడవలసిన అవసరం లేదు. ఆ స్వామిని మన హృదయ కమలాలలో ప్రతిష్ఠించుకొని మన శరీరాన్ని రథంగా మార్చుకొని స్వామివారిని మన మనసులోనే స్వర్ణరథంపై, మనోరథంపై ఊరేగిద్దాము. వైకుంఠ ఏకాదశి రోజున ప్రాతకాలంలో లేలేత భానురుడి కిరణాలు తాకుతుండగా ఈ సువర్ణరథంలో సుందర సువర్ణమూర్తులై శ్రీ భూదేవేరులతో మలయప్ప స్వామి వారు భక్తులను అనుగ్రహించడానికి వస్తున్నారు. ఇది కేవలం స్త్రీమూర్తులకు మాత్రమే స్వామి ప్రసాదించిన వరం. అందుకే పురుషమణి, పురుషరత్నము అని మనం పిలవం. నారీరత్నము, నారీ శిరోమణి అంటాము. అటువంటి మణులైనటువంటి రత్నాలైనటువంటి వాటితో స్త్రీలను పోల్చారు. కాబట్టే ఈ స్వర్ణ రథ సేవలో బంగారు రథాన్ని తాకేటువంటి శక్తి కేవలం స్త్రీమూర్తులకు మాత్రమే స్వామివారు అనుగ్రహించారు. అదిగో ఆ స్వర్ణ స్తంభాలతో, పుష్పమాలికలతో, స్వర్ణ ఛత్రంతో ఈ సమస్త జగత్తుకి ఛత్రపతిగా స్వామివారు స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తుల మనోహృదయాలలో తన యొక్క దివ్య భవ్యమైనటువంటి సమ్మోహనాకారమైనటువంటి తన యొక్క
యొక్క రూపాన్ని నిలుపుతూ చిన్నగా విశ్వక్సేనుల వారు అలా అలా మెల్లగా స్వామివారికి అలసట కలగకుండా ఆ రథాన్ని ఎంతో మెళుకువగా నడిపిస్తూ ఉన్నారు. అదే ఈ రథసేవకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి దేవాలయంలో రథోత్సవం ఉంటుంది, కానీ ఆదివరాహ క్షేత్రమైన శ్రీ వెంకటాచలంలో వెంకటరమణుడికి మాత్రం 2 రథోత్సవాలు జరుగుతాయి. కారణం, వాహన సేవలన్నింటిలో స్వామిని సేవించే వాహనాన్ని మోసే భాగ్యం అందరికీ దొరకదు. కానీ రథోత్సవానికి, స్వర్ణ రథోత్సవానికి మాత్రం భక్తులు అధిక సంఖ్యలో కావాలి. అందులో స్వామివారు పెద్దపీట వేసింది స్త్రీమూర్తులకే సుమా. కాబట్టి ఎందువలన అంటే స్వర్ణ రథసేవ ఎందుకు విశేషము అంటే, స్వర్ణం అగ్నిబీజం, సువర్ణం అగ్నిరూపం, స్వర్ణం పవిత్రమమలం, స్వర్ణం పాప ప్రణాశనం. అంటే స్వర్ణం దేవతా స్వరూపం, పరమ పవిత్రం. కాబట్టే బంగారాన్ని చూడడం, బంగారాన్ని స్వామికి సమర్పించడం, బంగారాన్ని ధరించడం పరమ పవిత్రంగా మనందరం లక్ష్మీ స్వరూపంగా సాక్షాత్తు సువర్ణలక్ష్మిగా తల్లిని భావిస్తూ మనందరం బంగారం అంటే లక్ష్మిగానే భావిస్తాం. అందుకే ఆ బంగారు తల్లులు ఈ రోజున స్త్రీమూర్తులు స్వామివారి యొక్క స్వర్ణ రథాన్ని లాగుతున్నారు. అత్యంత విశేషం, ఏ క్షేత్రంలో లేనటువంటి ఒక పరమ పుణ్య భాగ్యం ఈ తిరుమల దివ్యక్షేత్రంలో స్త్రీమూర్తులకు స్వామివారు ప్రసాదించారు. అందుకే మనందరం రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే, రథంలో వచ్చేటువంటి స్వామివారిని దర్శించినంత మాత్రాన పునర్జన్మ ఉండదుట. అంతేనా? అరుగో స్వామివారి దివ్య సందర్శన భాగ్యాన్ని చేస్తూ గోవిందా గోవిందా. సువర్ణరథరంగడోలోత్సవ సంశోభితుడు, సువర్ణరథరంగడోలోత్సవ సంశోభితుడు, నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు. సువర్ణరథరంగడోలోత్సవ సంశోభితుడు, నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు. అధికనుడు కమనీయ రస చిద్విలాసుడు, శ్రీనివాసుడు శ్రీనివాసుడు. మధ్యాహ్న సంధ్యా సమయ వసంతోత్సవ సుశాంతుడు, సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు. మధ్యాహ్న సంధ్యా సమయ వసంతోత్సవ సుశాంతుడు, సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు. నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు, నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు. శ్రీ భూదేవి సతీ సమేతుడు, శ్రీ వెంకటేశుడు శ్రీ వెంకటేశుడు. నందకిశోర గోవింద, గోకుల నందన గోవింద,
సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదేశుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదేశుడు పరమైశ్వర్య పరిపూర్ణుడు పరబ్రహ్మ పరమాత్ముడు పరమాత్ముడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు అధికనుడు కమనీయ రస చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద ఓం నమో వెంకటేశాయ. అదిగో స్వామివారి యొక్క శిఖర గోపుర సందర్శన భాగ్యం మనకందరికీ కూడా కలుగుతోంది. శ్రీనివాస తారావళి స్తోత్రంలో ఆదిత్య పురాణంలో స్వామివారి యొక్క వర్ణన వైకుంఠవాసం వైకుంఠత్యాగం వైకుంఠ సోదరం వైకుంఠదం వికుంఠరాజం శ్రీనివాసం భజే నిజం. ఆ వైకుంఠవాసుడు భక్తుల కొరకు వైకుంఠమును విడిచి వెంకటాద్రికి వచ్చి వైకుంఠుడను పేరుగల సోదరుడితో భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తూ రైవత మన్వంతరమున వికుంఠ అను తల్లి గర్భమున జన్మించి ఆ పరమాత్మ అయిన శ్రీనివాసుని మనం సదా సేవించాలి. మనందరం స్వామివారి యొక్క అమిత కరుణకు పాత్రులం అవ్వాలి అంటే స్వామివారి యొక్క సువర్ణ రథరంగడోలోత్సవాన్ని ఉభయనాంచారులతో స్వామివారి అనుగ్రహాన్ని మనందరం పొందాలి. మన మనసులలో ఎంతో బాధగా అయ్యో స్వామివారికి సమీపంగా లేమే, వారందరూ స్వామివారికి అత్యంత సమీపంగా ఉన్నారే అనిపిస్తుంది. కానీ ఉపవాసము అంటే మన మనస్సుని స్వామివారికి సమీపంగా చేస్తే అందరికన్నా మనమే సామీప్య మోక్షాన్ని పొందిన వారమవుతాం. అదిగో అక్కడ నుంచి మనందరికీ ధ్వజస్తంభం అలాగే మహాద్వార దర్శనం కూడా కనపడుతూ ఉంది. ద్వారపాలకులు ఆ ఆభరణ వైభవము, పూలమాలలు, ఊయలలు, అశ్వాలు దగద్దగాయమానంగా జగజ్జగీయమానంగా మనోజ్ఞమై సమస్త దివ్య పుష్ప పరిమళ శోభితమై పరమపావనమై అలరారుతున్నటువంటి శంకు చక్ర పుష్పమాలికల ఆ అలంకరణ కూడా చూడండి. స్వామివారు అలంకార ప్రియులు కదా, అందుకే స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి స్వామి పరివారాన్నంతా కూడా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. అదిగో లక్ష్మీనారాయణ సందర్శన భాగ్యాన్ని మనందరం పొందుతూ ఉన్నాం. ఆ ఆనందాతిశయ పారవస్యాన్ని, ఆ అనుభూతిని మనకి కలగజేసినటువంటి దేవదేవుడైన లక్ష్మీరమణుడికి మనం పాదార విందాలకు నమస్కరిస్తూ స్వామివారి యొక్క తిరునామాన్ని కూడా దర్శిస్తూ మరొక్కసారి గోవిందనామాన్ని మనసారా భజిద్దాము. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి
స్వామివారికి సమానమైన దేవుడు గాని ఇంతకు ముందు లేడు, ఇక ముందు రాబోడు. వెంకటాద్రికి సమమైనటువంటి క్షేత్రము ఈ విశ్వంలోనే ఎక్కడా లేదు అని మనందరికీ తెలిసినా, దాన్ని దర్శించినా, స్మరించినా, స్పృశించినా అంతా పుణ్యప్రదమే. వెంకట అంటే మన పాపాలను దహించేటువంటి ఒక పుణ్యప్రదమైనటువంటి ఈ క్షేత్ర సందర్శనా భాగ్యం. స్వామివారి భద్రగజాలు లక్ష్మీ పద్మావతులు స్వర్ణరథానికి ముందుగా కదులుతున్నాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈ స్వామివారి పరివారమంతా ఎంతో శ్రద్ధగా అత్యంత పవిత్రమైనటువంటి పరిసరాలను కల్పిస్తూ మునుముందుకు సాగుతూ ఉన్నారు. అందుకే కఠోపనిషత్తులో ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మన ప్రగ్రహ ఏవచ ఇంద్రియాణి హయానావుః విషయాస్తేషగోచరాన్. అంటే ఈ శరీరమే రథమని, బుద్ధి సారథి అని, ఇంద్రియాలు అశ్వాలుగా మనం శరీరాన్ని రథాన్ని అన్వయించుకుంటే ఎక్కడ ఉన్నా స్వామివారిని మన మనోరథంలో ఊరేగించవచ్చు. అదిగో స్వర్ణ ఛత్రం స్వామివారికి విశేషంగా సమర్పింపబడిన స్వర్ణ ఛత్రాన్ని మనందరం దర్శనం చేసుకుంటూ ఆ స్వర్ణరథాన్ని కన్నుల నిండుగా దర్శిస్తూ ఆ లక్ష్మీ సౌభాగ్యాన్ని మనందరం పొందుదాం. ఈ స్వర్ణరథాన్ని ఈ స్త్రీమూర్తులు లాగుతూ వారు ఏ విధంగా భావిస్తారు అంటే, అలనాడు అన్నమయ్య చెప్పినట్లుగా ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవము, ఇక నొకటి కలదా. లాగుతున్న వాళ్ళందరూ కూడా, అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏమని స్వామిని ప్రార్థిస్తున్నారంటే ఇలా ప్రార్థిస్తున్నారు. ఆ పుష్పాలు చూడండి ఎంత సోయగాలు వలకపోస్తున్నాయో. స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినంలో పాల్గొనేటువంటి భాగ్యము మాకు దొరికింది కదా అని మురిసిపోతున్నటువంటి పుష్పాలను మనందరం దర్శించుకుంటూ వాటి జన్మ కూడా ధన్యమే కదా, మరి స్వామి సేవా కైంకర్యంలో పాల్గొన్నాయి కదా. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవము, ఇక నొకటి కలదా. అతివ జన్మము సఫలమై పరమయోగి వలె ఇతర మోహాపేక్షలన్యును విడచి సతి కోరికలు మహాశాంతమై ఇది చూడ సతత విజ్ఞాన వాసన వోలెనుండే. ఇక అతివలకి ఇంతకన్నా ఏం భాగ్యం కావాలి, ఏ తపము కావాలి, ఏ యజ్ఞము కావాలి? పరమయోగుల కన్నా తక్కువ వాళ్ళ లేదే. పరమయోగులు మానస పద్మాలలో స్వామివారిని దర్శించే పరమయోగులకి దక్కని భాగ్యాన్ని దక్కించుకున్నటువంటి ఈ అతివల భాగ్యం, స్త్రీమూర్తుల భాగ్యం, స్వామివారి యొక్క స్త్రీ వాత్సల్యత. ఎందుకంటే పద్మావతి ప్రియుడు పడతులకు తోడు. ఏ స్త్రీమూర్తికి కష్టం వచ్చినా ఎలుగెత్తి ఏడుకొండలవాడా నన్ను రక్షించు, అలనాడు ద్రౌపది స్వామివారిని పిలవగానే అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా స్వామివారు అనుగ్రహించారు కదా. మరి మనందరం కూడా కన్నుల పండుగగా దీన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. కనివిని ఎరుగని కలగతిలో కళలెగసే జనుల మనోరథం. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. కనివిని ఎరుగని కలగతిలో కళలెగసే జనుల మనోరథం. ఇది అమృతం అమితం అఖిలమతం. ఇది అమృతం అమితం అఖిలమతం. ఇది శ్రీనివాస లీలాద్భుతం.
తిరునొగల కనకన రుచిరము గరుడ ధ్వజమది కనక విరచితము అలాలరా ఏ యుగాన కనరాని సోయగము ఏపు మీరగా తిరునొగల కనకన రుచిరము గరుడ ధ్వజమది కనక విరచితము అలాలరా ఘల్ ఘల్ ఘల్లన యద ఝల్ ఝల్లన చిరుగంటల శృతి తదితరన ఘల్ ఘల్ ఘల్లన యద ఝల్ ఝల్లన చిరుగంటల శృతి తదితరన గిర గిర తిరిగిడి పసిడి చక్రముల జిలిబిలి మెరుపుల సిరి దొరల తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం కనివిని ఎరుగని కలగతిలో కళలెగసే జనుల మనోరథం తిరుమలగిరి తిరువీధులలో ఆ ఫళ ఫళ ఫళయన పడగల అడుగుల తళదళ తళవిరి ఝరి కురియ మిలమిర మెరిసే జిలి తెలి కొడుగుల నెలసిరి వెన్నెల ఇల విరియ ఫళ ఫళ ఫళయన పడగల అడుగుల తళదళ తళవిరి ఝరి కురియ మిలమిర మెరిసే జిలి తెలి గొడుగుల నెలసిరి వెన్నెల ఇల విరియ సుమనమ గుణముల మణి తోరణముల సరి నెరుగని సారథి మెరయ సుమనమ గుణముల మణి తోరణముల సరి నెరుగని సారథి మెరయ పవన మనములను రయమున మించిన అనుపమ హయముల గతి అమర తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం కనివిని ఎరుగని కలగతిలో కళలెగసే జనుల మనోరథం తిరుమలగిరి తిరువీధులలో ఆ బంగారు కుండల రంగుల పొంగులు నింగి నేలను కలుపంగా పట్టు కుచ్చులు నిచ్చ మల్లియల నిక్కులు ముచ్చట గొలుపంగా బంగారు కుండల రంగుల పొంగులు నింగి నేలను కలుపంగా పట్టు కుచ్చులు నిచ్చ మల్లియల నిక్కుల ముచ్చట గొలుపంగా గోవిందాయను భక్తుల పిలుపుల పసిడి పక్కములు మెరయంగా గోవిందాయను భక్తుల పిలుపుల పసిడి పక్కములు మెరయంగా శ్రీ భూనీళాదేవేరులతో శ్రీ వెంకటపతి మురియంగా తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం కనివిని ఎరుగని కలగతిలో కళలెగసే జనుల మనోరథం ఆ రమణీయ రథారూఢ ముక్తికాంతా కళాధరా బ్రహ్మాండ నాయక శ్రీమన్ వెంకటేశ్వర మంగళం వెంకటేశ్వర మంగళం ఓం నమో వెంకటేశాయ.
భగవత్తు రామానుజాచార్యుల వారు శ్రీ గీతా భాష్యావతారికలో స్వామివారిని ఇలా స్తుతించారు. శ్రియపతి నిఖిల హేయ ప్రత్యనీక కళ్యాణైకతానస్వేతర సమస్త వస్తు విలక్షణానంత జ్ఞానానందైక స్వరూప స్వాభావికానవధిక అతిశయ జ్ఞాన బలైశ్వర్యా వీర్యశక్తి తేజా సంకాశ ప్రభృత్య సంఖ్యేయ కళ్యాణ గుణ మహాదధీ రూపైక రూపాచింత్య దివ్యాద్భుత నిత్య నిరవధ్య నిరతిశయ ఉజ్వల సౌందర్య సౌగంధ్య సౌకుమార్య లావణ్య యవ్వనాద్యంత అనంత గుణనిధి దివ్య రూప విచితానంత ఆశ్చర్య దివ్యభూషణధారీ నిత్య నిరవధ్య నిరతిశయ కళ్యాణ దివ్యాయుధ స్వాభిమతానురూప నిత్య నిరవధ్య స్వరూప రూపగుణ విభవైశ్వర్య శీలాధ్యనవధికాతిశయ సంఖ్యేయ కళ్యాణ గుణశ్రీ వల్లభ శ్రీ వెంకటరమణ పాహి మాం కరుణ చూడు ముఖం సారి ఖలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోరా. స్వామివారి యొక్క స్వర్ణ రథోత్సవంలో భక్తులందరూ పరమ పులకితులై స్వామివారి యొక్క రథాన్ని లాగడంలో అధికారంతో పని లేకుండా అందరూ భక్తులుగా తమ మనసులలో స్వామివారిని నిలుపుకొని పోటీలు పడుతూ స్వామివారి యొక్క రథాన్ని లాగడానికి ఉత్సుకతను చూపిస్తూ ముందుకెళుతున్నారు. అదిగో చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క చైర్మన్ గారు కూడా, అదేవిధంగా ఈఓ గారు కూడా ఈ స్వర్ణరథాన్ని లాగడంలో తమ శక్తి వంచన లేకుండా స్వామివారి యొక్క సేవలో పాల్గొనాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భక్తిని అక్కడ ప్రదర్శిస్తూ సామాన్య భక్తుల వోలే వారు కూడా స్వామివారి యొక్క రథాన్ని లాగడంలో పోటీ పడుతూ ఉన్నారు. అంటే స్వామివారు తన ముందు ఉన్నటువంటి వారందరినీ కూడా పసిపాపలుగా చేసి ఆడించేటువంటి ఒక భవ్యమైనటువంటి వేడుక ఈ స్వర్ణ రథోత్సవం. ఈ స్వర్ణ రథానికి దిక్పాలకులను అనుగ్రహించడానికి 8 దిక్కులలో ద్వారాలున్నాయి. రథానికి ఛత్రం, వింజామరలు, భద్రగజాలు, స్వామివారి అశ్వములు, వృషభములు, వేద పండితులు, ఆగమ పండితులు, స్వామివారి భక్తులు, అర్చక స్వాములు, వాగ్గేయకారులు, నృత్య కీర్తనలు, భజన బృందాలు, అధికారగణం, స్వామివారి భక్తగణం ఉండడం అనవాయితీ. రథోత్సవానికి విశేషమైనటువంటి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇది అపరంజి రథం. స్వామివారి పద్మపీఠాలు మనోజ్ఞంగా మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. తిరుమల దేవుడు రాతి తేరుని, కొయ్య తేరుని, వెండి తేరుని, బంగారు తేరుని అలంకరించినప్పటికీ కూడా, అలాంటి ఉత్సవాలలో స్వామివారు నిలిచినప్పటికీ కూడా స్వామివారి అనుగ్రహం మాత్రం భక్తి, శరణాగతి, ధర్మాలనే రత్నాలకు మాత్రమే పరిమితమవుతాయి. అదిగో అక్కడ అందరూ అధికార గణమంతా కూడా స్వామివారి యొక్క స్వర్ణ రథరంగ డోలోత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. వీరందరూ కూడా స్వామివారి పరివారమై విలసిల్లుతున్నారు. అక్కడ అర్చక స్వాముల వారు స్వామివారికి అలిసిపోకుండా వింజామరలు వీస్తూ స్వామివారికి సేవా కైంకర్యాన్ని సమర్పిస్తున్నారు. ఈ శ్రీ వెంకటేశుడే శ్రీరాముడై త్రేతాయుగములో రథమెక్కి రావణుణ్ణి పరిమార్చాడు. ఈ శ్రీ వెంకటరమణుడే శ్రీకృష్ణుడై పార్థసారథి అయి కురుక్షేత్ర సంగ్రామంలో పాంచజన్య జైత్ర రవాలు వినిపించాడు. ఈ శ్రీ వెంకటరమణుడే
సత్యభామతో కూడి నరకుని సంహరించాడు. ఈ శ్రీవేంకటరమణుడే శ్రీకృష్ణుడై సాందీపుని పుత్రులను పునరుజ్జీవితులని చేశాడు. ఈ శ్రీవేంకటరమణుడే సత్యభామా సమేతుడై అమరేంద్రుని జయించి పారిజాత తరువుని తన పెరటి చెట్టుని చేశాడు. అనంతానంత భగవతు లీలలను రథస్థుడై స్వామివారు గీతామృత సారాన్ని పంచాడు. ఈ అవతారమూర్తి వెంకటేశ్వరమూర్తిగా కోటానుకోట్ల భక్తుల యొక్క అర్థాన్ని పరమార్థాన్ని అనుగ్రహిస్తూ ముందుకు సాగుతున్నారు. రమణీయ రథారూఢుడై ముక్తికాంత కళాధరుడై బ్రహ్మాండ నాయకుడు స్వర్ణ రథరంగడోలోత్సవంలో ముందుకి కదులుతూ అనుగ్రహిస్తూ ఉన్నారు. కనకపటేరు కాంతల కరముల మీదుగా కదులుతూ గల్లు గల్లుమంటూ మ్రోగే గాజుల సవ్వడిలో, జల్లు జల్లుమంటూ మ్రోగే అతివల మువ్వల సవ్వడిలో సిరుల దొరగా స్వామివారు శ్రీ భూనీళా సమేతుడై మనందరికీ కూడా దర్శనాన్ని అనుగ్రహిస్తూ కర్పూర నీరాజనాన్ని భక్తుల దృష్టి దోషం తగలకుండా అడుగడుగు దండాల వాడికి అడుగడుగున కర్పూర నీరాజనాన్ని అర్చక స్వాముల వారు సమర్పిస్తుంటే అత్యంత భక్తి శ్రద్ధలతో భక్త జనులందరూ ఎంతో పరమప్రీతితో స్వీకరిస్తున్నారు. గోవింద గోవింద, రథోత్సవానంద గోవింద గోవింద. వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. గరుడధ్వజంబదే ఘన విష్ణురథమదే సరిశంఖ చక్రములు శార్గమూనదే. గరుడధ్వజంబదే ఘన విష్ణురథమదే సరిశంఖ చక్రములు శార్గమూనదే. హరియందు మీదట ఆయత్తమయ్యున్నాడదే, హరియందు మీదట ఆయత్తమయ్యున్నాడదే. అరుల నెల్ల గెలిచి అమరులగావను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. ಸಾರದಿ ಅಲ್ಲವಾಡೆ ಸಾಲಿರಣ ಭೇರಿಯದೆ ಆರಯ ನಿರುಮೇಲ ಬ್ರಹ್ಮಾದುಲು ವಾರೆ. ಸಾರದಿ ಅಲ್ಲವಾಡೆ ಸಾಲಿರಣ ಭೇರಿಯದೆ ಆರಯ ನಿರುಮೇಲ ಬ್ರಹ್ಮಾದುಲು వారే. పేరుకొన్న వేదముల బిరుదు పద్యములవే, పేరుకొన్న వేదముల బిరుదు పద్యములవే. శ్రీరమణుడు మెరసే చిక్కులు వాపగను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను.
పాటలు పాటలు నవే అచ్చరలే మలువారే చాటువ నలమే మంగ సంగడీనదే పాటలు పాటలు నవే అచ్చరలే మలువారే చాటువ నలమే మంగ సంగడీనదే ఈటులేని శ్రీ వెంకటేశుడేగి అల్లవాడే ఈటులేని శ్రీ వెంకటేశుడేగి అల్లవాడే కోటాన కోటి దాసుల కోరికలీడేట్లను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. శ్రీనివాస లీలాద్భుతం స్వర్ణరథోత్సవం. ఏ నీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమీక్షింప కన్నుల కకిలార్ధలాభంబు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో దడవిన బంధసతందులు వాయునట్టి నీయందు నా చిత్తమనవరతము నచియున్నది నీ ఆననానలేదు. స్వామివారి యొక్క గుణాలు మన చెవులకు చేరగానే సమస్తమైనటువంటి దేహతాపాలు తీరిపోతాయిట. ఏ స్వామి యొక్క రూపాన్ని సందర్శించినంత మాత్రాన మనం అనుకునేటువంటి సంకల్పాలు వాటంతటా అవే నెరవేరిపోతాయిట. ఏ స్వామి యొక్క చరణ సేవలను మనం చేసినట్లయితే మనకి అధికారము రాజ్యము ప్రాప్తిస్తాయిట. ఎవరి చరణాలు పట్టుకుంటే మనకి రాజ్యం కావాలన్నా, అధికారం కావాలన్నా, మనకి పేరు కావాలన్నా, కీర్తి కావాలన్నా ఆ తండ్రి చరణాలను శరణు వేడాలట. అందుకే శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. ఆవిడనేమో విష్ణుప్రియ అని పిలిస్తే పరవశించిపోతుందిట, స్వామివారినేమో లక్ష్మీపతి అని పిలిస్తే పరవశించిపోతాడట. ఆది దంపతులై అలరారేటువంటి ఆ దివ్య బంధాన్ని మనందరం కూడా మన జీవన విధానాలలో పొందుపరుచుకుంటూ స్వామివారి పట్ల ఉండేటువంటి భక్తిని దినదిన ప్రవర్ధమానంగా పెంచుకుంటూ ఆ భక్తిని 10 మందికి పంచిపెడుతూ, అదిగో స్వామివారు కదులుతూ ఉన్నారు చూడండి. ఆ పుష్పమాలికలు, ఆ అలంకారాలు దివ్య శోభాయమానమై విరాజిల్లుతూ స్వర్ణ కిరణాలు, భానుడి కిరణాలు దిగదుడుపుగా ఆ స్వర్ణరథం నుంచి స్వామివారు ప్రసరింపజేసే ఆ జగన్మోహనాకారుడైనటువంటి స్వామి కృపా కిరణాల ముందు భానుడు, సూర్యుడు కూడా వెలవెలపోతూ తన యొక్క ప్రతాపాన్ని తగ్గించి చల్లని వెన్నెలలు కురిపిస్తూ స్వామివారి సేవలో పాల్గొంటున్నాడు కదా. ఈ శరీరమనే రథంలో మనమందరము పరమాత్మని నిలుపుకొని 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఈ 11 ఇంద్రియాలను ఏకత్వము చేసే పూర్ణస్థితే ఈ ఏకాదశి. 24 ఏకాదశులలో స్వామివారికి అత్యంత ప్రియమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశి, సౌఖ్య ఏకాదశి.
ఏకాదశి రోజున స్వామివారు ఈ 11 ఇంద్రియాలను అధిరోహించి వాటిని ఏకస్థితికి తీసుకురావడమే స్వామివారు స్వారీ చేస్తూ ఉంటారు. అదిగో ఆనంద నిలయ దివ్య విమాన శిఖర గోపురానికి ఆ స్వర్ణరథానికి మనం తేడాని గమనించలేకపోతున్నాం. చూడండి, ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఆ దివ్యమైనటువంటి ప్రకృతి అందాలను మనందరం వీక్షిస్తే ఆకాశమేదో నేల ఏదో తెలియనంతగా కనపడుతూ ఉంది. బంగారు కొండలవి, బంగారు కొండలు పొంగులై నింగిని నేలను కలుపుతున్నట్లు ఉన్నది. ఈ క్లిష్టతరమైన పరిస్థితులలో కూడా ఎంతోమంది వేటిని లెక్క చేయకుండా మాకి స్వామి ఉంటే చాలు, మేమున్నా లేకపోయినా పర్వాలేదంటూ భక్తులు స్వామి కోసం పరితపించి స్వామివారి దర్శనం కోసం ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించాలి. కనీసం ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని భక్తులు ఈ స్వర్ణరథంలో స్వామివారి దర్శనాన్ని చేసుకోవాలని ఆ స్వామివారి పట్ల తపించిపోతూ, అది కూడా సాధ్యం కాని భక్తులు కనీసం మన గృహాల నుండే ఈ దర్శన భాగ్యాన్ని పొందగలుగుతున్నాం. ఫళ ఫళ ఫళయను పడగల అడుగులలో మిలమిల మెరుస్తూ నెలసిరి వెన్నెల కురుస్తుంటే అక్కడ మనందరం చూడండి, సువర్ణ దివ్య శోభతో ధగ ధగమంటూ మెరుస్తున్నటువంటి ఆ తిరుమల దివ్యక్షేత్రంలోని ఆనంద నిలయమైనటువంటి స్వామివారి యొక్క ఆలయాన్ని దర్శించేటువంటి భాగ్యం మనందరికీ కూడా కలుగుతోంది. ఆ అద్భుతమైనటువంటి స్వామివారు కల్పతరువు, కామధేనువు అటువంటి స్వామి యొక్క నిలయాన్ని, స్వామివారి యొక్క నివాసాన్ని, స్వామివారి యొక్క ఆనంద నిలయాన్ని ఎంత అందంగా అలంకరించారో కదా. సాధారణంగా మనం కూడా మన ఇళ్లల్లో ఏవైనా ఉత్సవాలు జరిగేటప్పుడు, పండుగలు జరిగేటప్పుడు రమణీయంగా అందంగా అలంకరించుకుంటాం కదా. తన కోసం ఎంతోమంది భక్తులు వస్తున్నారనేమో కాబోలు స్వామివారు ఇటువంటి అలంకరణలు చేయిస్తూ మనందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. మణి తోరణాలులాగా భాసిల్లుతున్నాయి ఆ పుష్పమాలికలు. సారథియే సాక్షాత్తు విశ్వక్సేనుడుగా రయమున తురగములను పరిగెత్తిస్తున్న స్వర్ణరథాన్ని మరలా వీక్షిస్తూ మరికొన్ని విశేషాలు చెప్పుకుందాం. పుష్పకరథము దిక్కులు సాధించి సీతాదేవితో అయోధ్య పక్కన పరలిచే పుష్పకరథము నిక్కిన
ఓం నమో వెంకటేశాయ. ఆనంద నిలయ దివ్య విమానంలో దైవిక స్థానంలో స్వయం వ్యక్తమై పవిత్ర సాలగ్రామ శిలామూర్తిగా విరాజిల్లే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం నవ్యమోహనం భవ్యానందకం. స్వామివారిని దర్శించేటప్పుడు కేశాది పాదం కాదు, పాదాది కేశం స్వామివారిని దర్శించాలి. బ్రహ్మాండాలను దాటి అనంత విశ్వమయుడై విరాజిల్లే స్వామి విరాట్ స్వరూపాన్ని మనందరం మన గృహాల నుండే మన మనసులో దర్శిద్దాం. తెల్లని నామాలు, చల్లని చూపులు, చిరు చిరు నవ్వులు, మెరిసే మకర కుండలాలు, నిగనిగలాడే చెక్కిళ్లతో అలరారే స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని ఆపాదమస్తకం అరక్షణమైన దర్శిస్తే చాలు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సుందరమైన జగన్మోహనాకార మోహిని స్వరూపం సర్వ సమ్మోహన రూపంలో స్వామివారు దేవతలనే కాదు రాక్షసులను కూడా సమ్మోహింపజేస్తారు గదా. అత్యంత అద్భుత జగన్మోహనాకార రూపంలో జగదానందకారకుడై సర్వ జగాల పాలకుడై సకల సృష్టి భువనైక కర్తయై భర్తయై అఖండ విశేష గుణ భుజ కీర్తులతో పుణ్యాత్ములని పాపాత్ములని విశేషంగా ఆకర్షిస్తున్న తండ్రి అదిగో కదలి వస్తున్నారు. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణురుత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. అదిగో స్వామివారికి విష్ణో నీరాజనం జ్యోతి చక్షుశిరసి చార్పితం తేనే పుణ్యేన మనుజో విష్ణులోకం సగచ్చతి. స్వామివారికి కర్పూర నీరాజనాన్ని అందిస్తూ సమర్పించారు శ్రీవైకానస అర్చక స్వాముల వారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసే భక్తుల నేత్రదోషం స్వామివారికి కలుగకుండా అడుగడుగున కర్పూర మంగళ నీరాజనాలు స్వామివారికి ఉభయ నాంచారులకు ఆపాదమస్తకం పరిభ్రమింపజేసి మనకు అందిస్తున్నారు. భక్తులారా, మనందరం ఆర్తితో పరమభక్తితో స్వీకరిద్దాం. చూడండి, అక్కడ భక్తజన సందోహం మధ్యలో ఆనంద నిలయ దివ్య విమాన శిఖరమే కదలి వస్తుంటే వారందరికీ కూడా స్వామివారి భక్తిలో తడిచి ముద్దైపోతూ స్వామివారు ప్రసరింపజేస్తూ ప్రసాదిస్తున్నటువంటి భాగవత వాత్సల్యాన్ని పొందుతూ మా జన్మలు ధన్యం కదా అని ఎంత మురిసిపోతున్నారో, ఎంత పొంగిపోతున్నారో కదా. మరి ఇటువంటి స్వామిని, ఇంత దయగల తండ్రిని, కరుణాంతరంగైనటువంటి స్వామిని ఎలా పూజించాలి, ఏమని పిలవాలి, ఏమని కీర్తించాలి, ఎలా పిలిస్తే స్వామి మన చెంతకు చేరుతారు, లేదా స్వామి చెంతకు మనం చేరగలుగుతామంటే ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారే ఉదాహరణ. స్వామివారి పాదసేవ చేస్తున్నటువంటి ఆ తల్లిని స్వామివారు హృదయంలో నిలుపుకున్నారు. స్వామివారి చరణాలను మనసులో
నీ పాదంబులు నమ్మిన నా పదలెక్కడివి జనుల కత్యుగ్ర మహాదీపితదావజ్వలనము పైపడకుండెడి విదంబు భావింపగదే. గోవింద గోవింద, రథోత్సవానంద గోవింద గోవింద, స్వర్ణరథోత్సవానంద గోవింద గోవింద. గోవిందేతి సదా ధ్యానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం. గోవిందనామ ఘోషతో స్వామివారి యొక్క స్వర్ణరథోత్సవ సేవ విశ్వక్సేనుల వారి సారథ్యంలో ముందుకు సాగుతూ ఉంది. అపరంజి అదరముపై ఇరు దెసల ఇందిర భువి ఉండగా పగ్గాలు భక్తజనులకిచ్చి అందున స్త్రీమూర్తులకి ఇచ్చి భాగవత వాత్సల్యాన్ని భక్తుల గోవింద నామాలనే పసిడి పగ్గాలుగా మెరయంగా శ్రీ భూనీలాసమేతుడై వెంకటరమణుడు మురిసిపోతున్నాడు. విశ్వక్సేనుల వారు వేడుకతో రథాన్ని నడిపిస్తుంటే బంగారు కొండల పరమాత్ముడీతడు అని అలనాడు అన్నమయ్య తన మనోభావనలో స్వామివారిని స్వర్ణరథంలో ఊరేగించినట్టుగా భావించి దేవదేవుడు ఇదే దివ్యరథము అంటూ అన్నమయ్య రాసినటువంటి ఆ అద్భుతమైనటి భావావేశానికి ప్రత్యక్ష నిదర్శనంగా స్వామివారు ఈ రోజున స్వర్ణరథంలో మనందరికీ దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. మనందరం ఒక విషయాన్ని గనక సునిశితంగా పరిశీలిస్తే ఈ స్వామికి భక్తులంటే ఎంత ప్రేమో గదా, కరుణాంతరంగుడు గదా స్వామివారు. ఎందుకు అంటే ఆ స్వర్ణరథం సాక్షాత్తు ఆనంద నిలయ గోపురంగా దాని యొక్క ఛాయగా భాసిస్తూ ఉంది. మనందరం గమనిస్తే ప్రతి ఒక్కరూ స్వామివారి గుడిలోకి వెళ్ళిపోయి ఆనంద నిలయంలో ఉన్న ఆనంద నిలయవాసుణ్ణి చూసేటువంటి భాగ్యం కలుగదు కదా. మరి అటువంటప్పుడు అసక్తులైనటువంటి వాళ్లకు, పసిపిల్లలకు స్వామివారి దర్శనం కలిగేదెలా? అందులో సాక్షాత్తు మూల విరాట్టుని మనం దర్శించాలి అన్న తపనని తీర్చేదెలా అంటే తండ్రి కదా. మరి ఎటువంటి కోరికనైనా సులభంగా తీరుస్తూ తనని తాను మలుచుకుంటూ ఆ ఆనంద నిలయ దివ్య విమానాన్ని తిరువీధులలో తిప్పుతున్న కరుణాంతరంగుడు స్వామివారు. అదిగో ధ్వజస్తంభ దర్శనం. దాన్ని చూసినంత మాత్రాన స్వామివారి యొక్క దర్శన భాగ్యం, ఆ ఫలితాన్ని మనకి స్వామివారు ప్రసాదిస్తారు. సాక్షాత్తు మూల విరాట్టుని మనం చూసినటువంటి విరాట్ స్వరూపాన్ని చూసినటువంటి భాగ్యాన్ని స్వామివారు మనకి ప్రసాదిస్తారు. బంగారు కొండలని అలనాడు అన్నమయ్య చెప్పినది అబద్ధం కాదు కదా. ఈ బంగారు కొండల పరమాత్ముడు పరబ్రహ్మ స్వరూపము మనందరినీ అనుగ్రహించడానికి స్వర్ణ రథరంగ డోలోత్సవంలో విశేషంగా భక్తులందరినీ అనుగ్రహిస్తున్నారు. దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు, శ్రీ విభుడే అన్నిట రక్షించుగాక. దేవుడు మన పక్షాన ఉండంగా అధికారులతో మనుషులతో మనకు పని ఏమిటి? ఆయనే మన రక్షణ బాధ్యత వహించేటప్పుడు, ఆయన చరణాలను శరణని నమ్మినప్పుడు, వారినే మనం తల్లిదండ్రులుగా భావించినప్పుడు మన భారం స్వామివారు తీసుకోకుండా ఉంటారా? తీసుకుంటారు. కాబట్టి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటూ స్వామి చరణాలను శరణు వేడితే స్వామి తప్పక కాపాడుతారు. కానీ ఆపద సమయంలో, ఆకటి వేళల్లో, అలపైన వేళల్లో, రోగాల బారిన పడినప్పుడు ఎవరైతే స్వామిని గుర్తు తెచ్చుకుంటారో వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇందాక మనం వరాహస్వామి దివ్య స్వర్ణ గోపుర సందర్శన భాగ్యాన్ని కలగజేసుకున్నాం.
అదిగో ఆ తండ్రి యొక్క రూపం మలయప్ప స్వామి వారి యొక్క దివ్య సమ్మోహన రూపాన్ని మనందరం దర్శిస్తున్నాం. అపురూపమైనటువంటి ఆ రూపాన్ని దర్శిస్తేనే మోక్ష ఫలాన్ని ప్రసాదిస్తారు. అదిగో కర్పూర నీరాజనాన్ని స్వామివారికి సమర్పిస్తున్నారు. కానీ ఈ మోక్ష ఫలం స్వామి ఎవరికి అందిస్తారన్నది ఊహాతీతం కాదు. మరి అది దక్కాలంటే మన మనసు అతి పవిత్రంగా ఉండాలి. అరిషడ్ వర్గాలను దూరంగా పెడుతూ మన మనసుని స్వామివారి పాదాల చెంత ఉంచాలి. త్రికరణ శుద్ధిగా స్వామిని పిలవాలి, కొలవాలి, నిలవాలి. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని స్వామిని చూడాలి, స్వామిని ధ్యానించాలి. మన మనస్సు, దృష్టి, ఆలోచనలు అన్నీ స్వామి మీదనే నిలపాలి. అది లేకుండా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు చేసినా వ్యర్థమే కదా. మరి స్వామిని ఎలా పూజించాలి అంటే సాష్టాంగ దండ ప్రణామాలతో, అంటే ఉరస, శిరస, దృష్ట్యా, మనస, వచసా తథా పభ్యాం, కరాభ్యాం, కర్ణాభ్యాం ప్రణమోష్టాంగోచ్యతే. అదిగో స్వామివారి యొక్క స్వర్ణ రథోత్సవ శిఖర సందర్శన భాగ్యం మనందరికీ కూడా కలుగుతూ ఉంది. ఒకప్పుడు స్వామివారు నారదుడితో ఇలా అన్నారట: నాహం వసామి వైకుంఠే మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్టామి నారదా. నారదా, నేను వైకుంఠంలో ఉండనయ్యా. మరి ఎక్కడుంటారు స్వామి అంటే, ఎక్కడైతే భక్తులు నా నామాన్ని గానం చేస్తూ ఉంటారో, అందుకే గోవింద గోవింద గోవింద, రథరంగోత్సవ గోవింద గోవింద అంటూ మనం పిలుస్తుంటే స్వామివారు మురిపెంగా మురిసిపోతారట. గోవింద నామాలను దేవదుందుబులుగా ఆకాశ హర్మ్యాలను ఏకం చేస్తూ భూలోక వైకుంఠమే నిజవైకుంఠంగా తలపించేలా మారుమ్రోగాలి. గోవింద నామస్మరణ చాలు ఈ సంసార సాగరాన్ని కడతేరడానికి. సమస్త భువనాధీశుడు, సమస్తాలంకార పరిపూర్ణుడు, దివ్యమంగళ స్వరూపుడు, సర్వాభరణ వజ్ర వైఢూర్య రత్నాభరణ శోభితుడు, విశ్వస్వరూపుడు, కాలరూపుడైనటువంటి స్వామివారు తిరుమాడ వీధులలో తిరుగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. గోవిందా గోవింద.
ఓ